వీడియోని నీకు తెలిసిన ప్రతి అమ్మాయికి షేర్ చెయ్యి. నువ్వు మస్తు అందంగా ఉంటావు, జీవితాంతం నేను నీ తోడుంటా అని బొగల ప్రేమలు చూపిస్తున్న అబ్బాయిలను నమ్మి జీవితాన్నే పంచుకుంటాడు కదా అని 4 గోడల మధ్యలో నీ శరీరాన్ని పంచుకుంటున్నావు. ఒక్కసారికి ఇది విను, ఆలోచనలో పడతావు. ఆంధ్రప్రదేశ్ భీమ్లీ ఎన్వీపీ లా కాలేజ్ లో చదువుతున్న థర్డ్ ఇయర్ అమ్మాయి వంశీ అనే బట్టెవాజాన్ తోటి ప్రేమలో పడింది. వాడెంత చిల్లర వాడంటే వీన్ని నమ్మి అమ్మాయి వీనితోటి వస్తే పర్సనల్ గా ఉన్నప్పుడు ఆ చిల్లర దోసుగాన్ల వీడియో కాల్ చేసి అమ్మాయిని చూపించిందంట. ఆ దోసుగాన్లు కూడా గదే లా కాలేజ్ చదువుతున్నారంట. ఇక ఆ వీడియోలను పట్టుకొని ఆనంద్, రాజేష్, జగదీష్ అనే 3 ఫాల్తుగాన్లు అమ్మాయికి చూపించి బెదిరించి 3 కలిసి రేప్ చేసిరంట. ఈ బాయ్ ఫ్రెండ్ వంశీ గానికి సిగ్గుశరం ఉండాలే కదా. ఈ విషయం ఎవ్వరికి చెప్పినా వీడియోలు బయట పెడతామని ఆ అమ్మాయిని బెదిరించిరంట. 2 నెలల తర్వాత మళ్ళా కలవాలే పర్సనల్ గా అని చెప్పి మళ్ళా వేధించుడు మొదలు పెట్టిరంట. ఈ బట్టెవాజ్ గాలు సతాయిస్తుంటే అమ్మాయి బాధని తట్టుకోలేక చచ్చిపోదామని కూడా అనుకున్నదంట. ఎట్లనో ఆ దేవుని దయతోటి ఆ విషయం వాళ్ళ తండ్రికి తెలిసింది. ఆ అమ్మాయిని కాపాడి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టిర్రు. 4గురిని బొక్కలేసి ముడ్డి బొక్కలు కొట్టే కార్యక్రమం పట్టిరు పోలీస్ అన్నలు. చూసిర్రా, ఒకడు ఇన్స్టాలో పరిచయం అయిందని, ఒకడు టైం కి తిను బంగారం అని అన్నాడని, ఒకడేమో బాధలుంటే బయటికి తీసుకుపోయిండని. అది నిజమైన ప్రేమ అనుకొని తల్లిదండ్రులను మరిచి అమాయకుల లాగా మోసపోతున్నారు. ఒక అన్నలాగా చెప్తున్నా, ఒక తమ్మునిలాగా చెప్తున్నా, జాగ్రత్తగా ఉండుండమ్మా. ఒక్క నిమిషం సుఖం కోసము నమ్మించి గొంతు కోసే కాలం ఇది. ఒకని కోసం నీ శరీరాన్ని పంచుకుంటున్నావంటే సుఖాన్ని అనుభవిస్తున్నావో సుఖాన్ని ఇస్తున్నావనో కాదు, నీ ఇంటి గౌరవాన్ని విడుస్తున్నామని కూడా.